సత్తే మనడు ఫుల్ బ్లాక్ ఏ గుడ్డ మనిషి బలవన్నాడు చిన్నగా. ఏమన్నా లొకేషన్ బ్రో, కానీ హైలైట్ ఏంటంటే రోడ్ బిస్కెట్ చేసి గూగుల్ మ్యాప్లో పెట్టుకొని వస్తే బిస్కెట్ వేసి పడేసింది. చుట్టూ పచ్చ దూరం. లొకేషన్ ఎంత బాగుందో, రోడ్ అంత దరిద్రంగా ఉంది. తమిళనాడులో మరి ఇంత దారుణమా? ఒక 20 కిలోమీటర్స్ అయినా అనుకుంటే ఆల్మోస్ట్ అండి రోడ్లో కాబట్టి. ఇంకా అదే రోడ్ ఉంది. ఓ మై గాడ్, జస్ట్ మిస్. తమిళనాడు ఓల్డ్ బస్సెస్. కంటిలా చిన్న మూల కనిపించింది. మూల ఎక్కడ పోయిందంటే రైట్, ఇదే మూల అనమాట. ఈ మూల ఇది ఎప్పుడో దిగింది ఉంది కాబట్టి ఎందుకో డౌట్ వచ్చి చెక్ చేసుకుంటే ఈ మూల కనిపించింది. కొంచెం బీకిన గాలి పోయింది, మళ్ళీ కూర్చున్న దానికి. కూర్చున్నాక పంచర్ షాప్ దొరికితే ఆ పంచర్ షాప్ వచ్చి వేయించుకున్నా. పంచర్కి వచ్చేసి 80 రూపాయలు తీసుకున్నాడు. మనకు 80 రూపాయలు తీసుకుంటాడంట. చూడు 80 రూపాయలు. పంచర్ చేసిన వ్యక్తి లోపల పోయాడు. చూడు టెంపుల్ అసలు. వా 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 తమిళనాడు అందులోనూ ఫేమస్ కాంచీపురం. ఎన్ని టెంపుల్స్ ఉంటాయి అసలు. డిజైన్స్ మాత్రం ఇంకో లెవెల్ ఉంటుంది. సో గాయస్, యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయినా, ఆ రూట్లో కొంచెం డిఫరెంట్ రూట్లో మార్చేశాను. అది ఎక్కడికి అంటే కాంచీపురం. ఫైనల్లీ మేము కాంచీపురం వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. సో ఎందుకంటే ఈ రూట్లో వచ్చినప్పుడే లేట్ అయినా పర్లేదు, అన్నీ చూసుకోవాలని చెప్పి డిసైడ్ అయిపోయాం అనమాట. సో ఇప్పుడు కాంచీపురం వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వద్దాం. ఫైనల్గా అయితే కాంచీపురంకి వచ్చేసాము. ఇంకో 30 కిలోమీటర్స్. కానీ ఇక్కడ వర్షం పడుతుంది. వర్షం ఎక్కువైతే మాత్రం చాలా ఇబ్బంది. సో వర్షం పడే ఛాన్సెస్ అయితే చాలా కూడా ఉన్నాయి, ఎందుకంటే పైన మొత్తం మేఘాలు నల్లగా అయిపోయాయి. సో వర్షం పడ్డా పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు, మన సేఫ్టీలో మనం వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి కాంచీపురం 22 కిలోమీటర్స్ ఉంది. తిరుపతి వచ్చేసి 131 కిలోమీటర్స్, కాంచీపురం వచ్చేసి 22 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఫైనల్లీ కాంచీపురం టెంపుల్ వచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ వి గాట్ ఇట్. కామాక్షి అమ్మవారి టెంపుల్. బాబా మామూలుగా లేదు టెంపుల్, ఇచ్చి పడేసే టెంపుల్ అయితే చాలా సూపర్ ఉంది. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ అయితే కామాక్షి టెంపుల్లో ఉన్నాం. సో మొబైల్ అలౌడ్ లేదు లోపల గర్భగుడిలోకి. జస్ట్ గుండం చూపిస్తా అండ్ గుడి గోపురం చూపిస్తా, చూడండి. ఇది వచ్చేసి వాటర్ ఫౌంటైన్ లోపల గుండం ఇది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ చాలా ఫిషెస్ కూడా ఉన్నాయి. కనిపిస్తున్నాయి మీకు? అవి కూడా బ్లాక్ ఉన్నాయి, సో కనిపించట్లేవు. ఇలా ఉంటున్నాయి.
కంచీపురంలో కామాక్షి టెంపుల్లో ఉన్న ప్రజెంట్. అది వచ్చేసి గోపురము చూపిస్తాను మీకు. ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది గోపురం అన్నమాట, మెయిన్ గోపురం. సో ఇది టెంపుల్ మెయిన్ దర్శనంలో గోపురం. అది మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అక్కడ నుంచి ఉంటుంది. ఎగ్జిట్ అయ్యి లోపల నుంచి ఇలా వచ్చేసి ఈడ రౌండ్ వేసి రావచ్చు. మనకి ఇక్కడ यूट्यूब चैनल है लिंक क्या नाम क्या है यूट्यूब చింటూ అజయ్ యాదవ్. सिंधु अजय यादव। हम कर्नाटक से आए हैं। अच्छा है इधर। आप कर्नाटक से हैं? हाँ। हम तेलंगाना वाले हैं। तमिलनाडु से आए। नहीं, तेलंगाना से आए तेलंगाना हैं। जहीराबाद। आप कर्नाटक किधर? कर्नाटक बिजापुर। बीजापुर, गुलबर्गा बिजापुर। राइट राइट, थैंक यू। कैमरा ఇది మనకు వచ్చేసి గుడి దూరంలో నుంచి అనమాట. ఇది కనిపిస్తే ఏదైతే ఉందో ఇగో మన గజస్తంభం ఉంది కదా, ఇది గజస్తంభం. ఈ గజస్తంభం నుంచి అంతా టెంపుల్. ఇది మెయిన్ గోపురం అనమాట. మనకు దీని బ్యాక్ సైడ్ గుండం ఉంది. ఆ గుండం కూడా మీకు అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇది ఎంట్రన్స్. ఇది వచ్చేసి అంటే ప్యూరిఫై వాటర్ తాగడానికి. అది కూడా ఎంట్రన్స్. అంటే మనకు చుట్టుముచ్చు 4 ఎంట్రన్స్ ఉన్నాయి రౌండప్ నుంచి. 4 ఎంట్రన్స్ మళ్ళీ అదే అనమాట. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. దర్శనం అయితే ఇంకా ఈజీగా అయిపోయింది. జస్ట్ మీకు ఈ మూమెంట్లో అయితే నాకు ఒక 20-15 మినిట్స్లో దర్శనం అయిపోతుంది. అమ్మవారు ఎలా ఉంటుందంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా అయితే చీకట్లో వెలుతురులో ఉంటారో ఇక్కడ కూడా అంతే ఉంటారు. కాకపోతే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చూడాలి. మ్యాక్సిమం ఇక్కడ ఎవరు కూడా దుబ్బడం గీయడం ఏముండదు. దర్శనం చాలా బాగా అవుతుంది. ఎప్పుడు వచ్చినా కానీ మీరు కంపల్సరీ దర్శనం చేసుకోవడం మర్చిపోవాలి. వచ్చేసి ఇది ఎంట్రన్స్ గేట్. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇది వచ్చేసి ఇలా నుంచి దర్శనంకి ఇలా వెళ్తారు. లోపలికి దారి కనిపిస్తుంది కదా అక్కడ, అలా దారి లోపల నుంచి లోపలికి వెళ్తారు అనమాట. సత్తే మా బాబు కొంచెం ముందు వెళ్ళిపోతాడు ఏం చెప్పకుండా. ఇక్కడ దీపాలు పెడతారు టెంపుల్లో. కోరికలు పెట్టేసుకో దీపం. సో ఇక్కడ ఈ గజస్తంభం వచ్చేసి కింద బుట్లా పెట్టేస్తాం అనమాట. ఇది పబ్లిక్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఈ క్యూ దర్శనం ఉంటుంది, పబ్లిక్ ఎక్కువైనప్పుడు. సో ఇక్కడేమో మనకు తీర్థ ప్రసాదాలు ఇస్తారు. ఇక్కడ తీర్థ ప్రసాదాలు అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇది గుడి మెయిన్. అక్కడ నుంచి ఎంట్రన్స్ వచ్చేసి ఇది మెయిన్ గుడి. దీని లోపల నుంచి గుడి లోపల నుంచి వెళ్తారు మనకి. నేను చూపిస్తాను. అక్కడ ముందు పబ్లిక్ కనిపిస్తారు, దాని నుంచి ఎంట్రన్స్ అనమాట. అడుగుదాం కూడా అడిగాడు. సో ఇది ప్రసాదం. ఇక్కడ ప్రసాదం ఇస్తారు. అదే టెంపుల్ అనమాట. ప్రసాదం మాత్రం చాలా బాగుంది. ఎలా ఉంటుందంటే మన అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంటుంది చూడండి, సేమ్ అలాగే తీయగా స్వీట్గా బెల్లంతో చేసింది ఉందన్నమాట. ఇది చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది ప్రసాదం, బెల్లంతో చేసింది. సో ఇది మెయిన్ గుడి. ఈ గుడి లోపల మీకు కింద చూపించాను కదా, అలా ఎంట్రన్స్ నుంచి వచ్చి ఇదంతా నడుచుకుంటూ తిరగాలి. ఇది నడుచుకుంటూ తిరిగి ఇటు నుంచి మళ్ళీ యూటర్న్ చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళాలన్నమాట. కానీ ప్రసాదం ఎలా ఉంది? సూపర్. ప్రసాదం చాలా బాగుంది, మంచిగా ఉంది. దర్శనం ఎలా అయింది? మంచిగా. దర్శనం కూడా చాలా బాగా. అమ్మవారు చూసారా? మంచిగా. ఎలా ఉంది అమ్మవారు? సూపర్. సూపర్ ఉందా? ఇది వచ్చి లోపల షట్టరు అవి ఉంటాయన్నమాట. ఇది ఒక యజ్ఞాలు చేసుకోవడానికి. ఇది వాటర్ ఫాల్ అండ్ ఇది తులసి చెట్టు. టెంపుల్ ఎంత పెద్ద ఉందంటే చాలా పెద్ద ఉంది టెంపుల్. అండ్ ఇక్కడ కూడా ఏదో ఉంది గుడి అనుకుంటా, కాకపోతే గేట్లు ఉన్నాయి.
గుడి అని ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ గోపురాలు అనమాట దీని చుట్టుముట్టు. సో నేను టెంపుల్ ఏమో అని అనుకుంటున్నా, మేబీ కాకపోవచ్చు. చూద్దాం ఇది టెంపుల్ ఏదా అని ఐడియా వస్తుంది చూస్తే. ఇది కూడా ఒక టెంపులే, చిన్నగా టెంపుల్ లాగా ఉంది. లోపల దర్గా కాబట్టి షటర్స్ ఉన్నాయి. నాటకం చేస్తారు, ప్రోగ్రామ్స్ చేస్తారు కదా, అది అనుకుంటున్నా. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడనే తిరుపతికి దగ్గరలో ఒక 100 కిలోమీటర్స్ వచ్చాం, పెద్ద ఊరు లేదు. నైట్ ఫుల్ నిద్రసలకి బండి నడిపోయిన పరిస్థితులు ఉన్నామన్నమాట. సో అందుకనే మీకు ఇక్కడ బ్యాగ్ కనిపిస్తుంది కదా, చోటు కాఫీ అని చెప్పేసి ఇక్కడ ఆగిపోయాము. సో తనకి అడిగాము ఇక్కడ హోటల్స్ లేవా అని అడిగితే తన రూమ్ మీద వచ్చాడు. నైట్ స్టే వాళ్ళ రూమ్లోనే అయిపోయింది. హోటల్కి రూమ్ ఉంది, నైట్ స్టే అక్కడనే అయింది. సో నాకు మమ్మన్పల్లి ఉంటాడు ఈ పిల్లాడిగో, ఈడే రాత్రి చేసింది ఈడే. ఇక అరే మూవ్ బతా, ఇదే మూవ్ బతా, ఇదిరా చాయ్ దే సత్య, చాయ్ కాఫీ చాయ్ దే.